హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ NITTR ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ యొక్క జాబ్స్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం టోటల్గా చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి అకౌంట్ ఆఫీసర్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ అపాయింట్మెంట్ పోస్ట్ ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ మనకి దాదాపుగా 45,000 స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు కంపల్సరీగా 55%తో మీ యొక్క గ్రాడ్యుయేషన్లో అయితే పాస్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. సో మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ గురించి కాబట్టి మీకు కామర్స్ నాలెడ్జ్ అయితే బాగా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూస్తుంటే సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2. సో సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2లో టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులో శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 35,000 శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీరు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయ్యి ఉండాలి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీకైతే ఎటువంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో లాస్ట్ ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ కంటే ఎక్కువగా అయితే ఉండకూడదు. సో బిలో 40 ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి. నెక్స్ట్ మనం చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్. సో అసిస్టెంట్ పోస్ట్కి అయితే టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ మనం చూసుకుంటే 35,000 అయితే ఉంది. ఈ యొక్క పోస్ట్కి మనం అప్లై చేయడానికి మీరు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి మీకు టైపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఎస్టేట్ అసిస్టెంట్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీరు కంపల్సరీగా సివిల్ ఇంజనీరింగ్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 35 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. సో మీ యొక్క శాలరీ యొక్క పోస్ట్కి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 30,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇక్కడైతే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ శాలరీ 29,000. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే చాలు. మీరైతే ఏ స్ట్రీమ్ నుంచి అయినా డిగ్రీ చేసి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్. సో ఇందులో కూడా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ 25,500 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ వచ్చేసి బిలో 35 ఇయర్స్ అయితే ఉండాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 18th అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి ఫస్ట్ ఒకసారి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేస్తే ఆ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఎడిట్ చేయలేరు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మనకు www.nittrchd.ac.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీ చూసుకుంటే అరౌండ్ 750 రూపీస్ అయితే ఓబీసీ మరియు యూఆర్ కేటగిరీ వాళ్ళకైతే ఉంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజు SC ST అలాగే డిజబిలిటీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాటితో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే మీరు పే చేయనవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ బిలో వాళ్ళకైతే పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా మనం చూసుకుంటే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ మీద నాలెడ్జ్ మీద డొమైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ యొక్క 2 ఎగ్జామ్లు ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో రకరకాలైన అసిస్టెంట్ పోస్టులకు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క జాబ్లకు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.